హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీ కమ్మటి మసాలా కాలీఫ్లవర్ రెసిపీ. ఇది చపాతీ, టిఫిన్ ఇంకా రైస్ అన్నిట్లోకి కూడా సెట్ అవుతుంది, కమ్మగా ఉంటుంది. దానికి కాలీఫ్లవర్ని ఇలా మీడియం సైజు ముక్కలు కట్ చేసేసుకోవాలి. ఒక బంగాళదుంప తొక్కదేసి మీడియం సైజు కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని స్టవ్ పైన వాటర్ పెట్టేసుకొని వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు ఒక హాఫ్ స్పూను సాల్ట్, కొద్దిగా పసుపు వేసి ఈ ముక్కల్ని కాలీఫ్లవర్ ముక్కల్ని అందులో వేసి ఒక 5 నిమిషాలు బాయిల్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. దీంట్లో ఏమైనా పురుగులు ఇంకా దానికి గుడ్డులు అవి ఉంటాయి కదా, అవి అంతా కూడా క్లీన్ అయిపోతాయి. ఇది వచ్చేసి కంపల్సరీ ఈ విధంగా క్లీన్ చేసేసుకోవాలి కాలీఫ్లవర్. ఇది పక్కన పెట్టేసుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్లు మిరియాలు, 2 స్పూన్లు ధనియాలు, 2 స్పూన్లు నువ్వులు, కొద్దిగా మరాఠీ మొగ్గ, కొద్దిగా దాల్చిన చెక్క, ఒక 4 లవంగాలు, హాఫ్ స్పూను జీలకర్ర వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇవి బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇది కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 స్పూను ఎండు కొబ్బరి పొడిని వేసుకోవాలి. మీ దగ్గర పొడి లేకపోతే ఎండు కొబ్బరి ముక్కలు స్టార్టింగ్లోనే వేసేసి అన్నిటితో పాటు ఈ విధంగా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత అదే ప్యాన్లోకి 2 స్పూన్లు ఆయిల్, మీడియం సైజు ఉల్లిపాయలు ఒక 2 తీసుకొని సన్నగా పొడవుగా కట్ చేసేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. కాస్త మగ్గిన తర్వాత ఒక 3 టమాటాలని హాఫ్ కట్ చేసి ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కల్ని ఇందులోనే ఒక 2 ఇంచులు అల్లము, ఒక 5-6 వెల్లుల్లి, ఒక 3 పచ్చిమిర్చి కూడా వేసుకొని కాస్త మగ్గనివ్వాలి. ఇది మగ్గుతూ ఉండగానే ఒక 5-6 జీడిపప్పులు, ఇంకా కొద్దిగా పుదీనా ఆకులు, కొంచెం కొత్తిమీర ఆకులు, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇదంతా కూడా బాగా మగ్గనివ్వాలి. ఇందులోనే ఒక హాఫ్ స్పూను సాల్ట్, కొద్దిగా పసుపుని వేసి ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఇది ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి, చల్లారాలి. మనం గ్రేవీ కోసం మిక్సీ పట్టుకోవాలి కదా, అందుకనమాట. ఇది తీసి ఒక పక్కన పెట్టేసుకొని అదే ప్యాన్లోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని మనం ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా కాలీఫ్లవర్ ముక్కల్ని ఇందులో వేసి ఆయిల్లో ఒక 10 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. అప్పుడు దీంట్లో ఉన్న పచ్చి వాసన పోయి కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. లేదంటే కొద్దిగా పచ్చిగా అన్నిటి అనిపిస్తుంది అనమాట, ఎంత కుక్ అయినా కానీ. ఈ విధంగా ఆయిల్లో ఫ్రై చేసి వేసుకోవడం వల్ల కర్రీ మంచి టేస్ట్ వస్తుంది. ఆల్రెడీ మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని మిక్సీ పట్టేసుకొని పొడి పక్కన పెట్టేసుకోవాలి. అదే మిక్సీ జార్లోకి మనం ఆల్రెడీ ఆనియన్ ఇంకా పచ్చిమిర్చి అన్నీ ఫ్రై చేసుకున్నాం కదా, దాన్ని కూడా మిక్సీ పట్టేసుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ విధంగా తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకొని 2 బిర్యానీ ఆకు, ఒక కొద్దిగా జీలకర్ర, ఒక రెబ్బ కరివేపాకు వేసుకొని మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాం కదా ఉల్లిపాయ అవన్నీ, అది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు మూత పెట్టి కాస్త మగ్గనివ్వాలి. ఇది కాస్త మగ్గిన తర్వాత ఇందులో ఆల్రెడీ మనం బంగాళదుంపలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవే యాడ్ చేసుకోవాలి. నేను ఈ సైజు మీడియం సైజ్ కట్ చేసుకున్నా, ఇంకాస్త చిన్నవైనా కట్ చేసుకోవచ్చు. బంగాళదుంపలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మధ్యలో మూత పెట్టుకుంటూ ఒక 10 నిమిషాలు మగ్గేంత వరకు ఉంచుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇది కాస్త మగ్గుతుంది బంగాళదుంప. ఈ విధంగా కాస్త ఆయిల్ పైకి వచ్చిందంటే కాస్త మగ్గినట్టు. తర్వాత ఇందులోనే కాలీఫ్లవర్ ముక్కల్ని ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా బాయిల్ చేసి, అవి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఒకసారి బాగా ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకుంటున్నాను. కారం చూసి తగ్గించి వేసుకోవాలి. మనం ఆల్రెడీ మిరియాలు పచ్చిమిర్చి అన్నీ వేసాం కాబట్టి కారము చూసి వేసుకోండి. ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకొని ఆల్రెడీ మనం గ్రేవీ మిక్సీ పట్టుకున్నాం కదా మసాలాని, ఆ పొడి కూడా ఇందులో యాడ్ చేసేసుకొని మనకి ఎంత గ్రేవీ కావాలో అంత వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. కొద్దిగా చూసుకుంటూ మనకి ఎంత గ్రేవీ కావాలో థిక్గా
అంత వాటర్ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకోవాలి ఒక 10 నిమిషాలు. అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఈ స్టేజ్లో మనం ఒకసారి చెక్ చేసుకొని సాల్ట్ ఏమైనా తక్కువ ఉంటే ఇందులో యాడ్ చేసేసుకొని ఒక హాఫ్ స్పూన్ నేను సాల్ట్ యాడ్ చేశాను. సాల్ట్ వేసి ఒకసారి బాగా మిక్స్ చేసి మూత పెట్టేసుకోవాలి. మధ్య మధ్యలో తీస్తూ ఒక 10 నిమిషాలు మగ్గనిస్తే ఆయిల్ మనకి బాగా పైకి వచ్చింది కదా, బాగా కర్రీ కుక్ అయిపోయింది. బంగాళదుంప కూడా బాగా ఉడికిపోయింది అనమాట. ఈ స్టేజ్లో మీకు ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఒక హాఫ్ కప్ వేసుకోండి. ఫ్రెష్ క్రీమ్ లేకపోతే ఒక హాఫ్ కప్పు పెరుగుని ఎక్కడ ఉండలు లేకుండా బాగా విస్కర్తో మిక్స్ చేసేసుకొని ఒక హాఫ్ కప్పు పెరుగుని ఇందులో యాడ్ చేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత స్టవ్ని మీడియంలో పెట్టేసుకోవాలి. హైలో పెడితే పెరుగు విరిగిపోతుంది, కర్రీ మొత్తం టేస్ట్ మారిపోతుంది అనమాట. తర్వాత ఇందులో మనం స్టవ్ కట్టే ముందు కసూరి మెతిని కూడా యాడ్ చేసేసుకొని ఇంకా దింపేసుకోవడమే. కర్రీ అయితే సూపర్ టేస్ట్ ఉంది. చపాతీ, రైస్ దేంట్లోకైనా బాగుంటుంది. ఇంకా రైస్లోకి ఇంకాస్త మీకు పుల్లగా కావాలనుకుంటే కాస్త చింతపండు యాడ్ చేసుకోండి. ఇదైతే నేను చపాతీలోకి చేశాను, సూపర్గా ఉన్నదనమాట. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫస్ట్ టైం చూస్తున్నది సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. రైస్, చపాతీలకి, టిఫిన్లకి అన్నిటిలోకి కూడా సెట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.